హలో ఎవ్రీవన్. ఫ్యూ డేస్ బ్యాక్ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఆ యొక్క దాడిలో అనేక మంది భారతీయులు మరణించారు. మరణించిన వారి యొక్క ఆత్మశాంతిని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మాట్లాడుతున్నారు, హిందువులు చనిపోయారు, హిందువుల్ని చంపేశారు, మతాన్ని అడిగి మరీ చంపేశారని చెప్పేసి. ఆ యొక్క ఉగ్రవాదుల దాడిలో కేవలం హిందువులు మాత్రమే చనిపోలేదు, అక్కడ భారతీయులు చనిపోయారు. అక్కడ చనిపోయిన వారిలో క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అనేక మంది ముస్లిమ్స్ కూడా, కాశ్మీర్ యొక్క ముస్లిమ్స్ ఆ యొక్క దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరైతే గాయపడ్డారో వారికి సహాయం చేసినట్టుగా కూడా మనము చూసుకుంటాం. కాబట్టి ఇంకైనా సరే కొద్దిగా మతపరంగా కాకుండా మానవత్వంతో ఆలోచించి మానవత్వంగా ముందుకెళ్తే బాగుంటుంది. ఎవరు ఏమైనా సరే అక్కడ చనిపోయింది మన యొక్క ఇండియన్స్ కాబట్టి మనందరం ఒకటి. ఈ యొక్క మతపరంగా ఈ యొక్క మతాల భేదాలు బయట తీసేసి ఒక్కసారి మన మనుషులుగా ఆలోచిస్తే అక్కడ చనిపోయింది మన ఇండియన్స్ కాబట్టి వారి యొక్క ఆత్మకు శాంతిని చెప్పేసి కోరుకుందాం. అంతేగాని మనలో మనము మా యొక్క హిందువులు చనిపోయారని చెప్పేసి అది చెప్పేసి కాంట్రవర్సీ దిగకుండా, గొడవలు జరగకుండా ఏదైనా సరే మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నా. జై హింద్.